ఎందుకంటే ఒకప్పుడు మనం వీళ్ళు నిన్ను మాటలు అన్నాము అని చెప్పి ఇప్పుడు వీళ్ళ తల మీద నెత్తి మీద తడిగొట్టేసుకొని కూర్చున్నారు. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో కోల్కతాలో మోమిత అని ఒక అమ్మాయిది రేప్ కేసు జరిగింది కదా. ఇలాంటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఇలాంటి అఘాయిత్యాలు జరిగిన మీ తరపున మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీకు ఏ విధమైన సహాయం చేయాలనుకుంటున్నారు, ఏ విధమైన పోరాటం చేయాలనుకుంటున్నారు మీరు? నేనేమంటున్నాను అంటే పసికందు రీసెంట్గా ఇంకోటి ఏంటంటే రీసెంట్గా గుడ్లవెల్లేరు అని ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోస్ తీసి చిత్రీకరించి డబ్బులకు అమ్ముకునే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీని మీద నేనేమంటానంటే అభం శుభం తెలియని పసికందు దగ్గర నుంచి ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ని కూడా వీళ్ళు వదలట్లేదు అంటే వీళ్ళు ఎంత రాక్షస మనుషులని అర్థమవుతుంది. అభం శుభం తెలియని 8 నెలల పిల్లని కూడా రేప్ చేయబడింది. అలానే రీసెంట్గా ఒక 8 ఏళ్ల పాపను కూడా స్కూల్ పిల్లలే, అది కూడా స్కూల్ పిల్లలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న పిల్లలే రేప్ చేయగలిగారు. నేనేమంటున్నా వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు ఏదైతే 8 ఏళ్ల పాపది రేప్ కేసు జరిగిందో దాని విషయంలో మాట్లాడుతున్నా. ఫస్ట్ నేను 12 సంవత్సరాల పిల్లలకి ఫోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి మనం. ఆ ఫోన్స్ లో డిఫరెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, డిఫరెంట్ వల్గర్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. ఈ పిల్లలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేసుకుంటున్నారు అదర్ వైపు, అంటే వేరే తప్పుడు మార్గంలో డైవర్ట్ చేస్తున్నారు. నేను ఏమంటానంటే ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది, మనం ఫోన్ ఇస్తాం, ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైనా వీడియోస్ ఉంటే చూపియండి ఫోన్లో. ఇప్పుడు అంటే సమ్ వీడియోస్ ఉంటాయి ఎడ్యుకేషన్ గురించి, ఏబిసిడీల దగ్గర నుంచి చిన్న పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళ పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సబ్జెక్ట్స్ ఏమంటుంటే అది మీరు యూట్యూబ్లో చూపియండి, అది మీరు ఫోన్లో చూపియండి, అది బాగానే ఉంటుంది. అది కూడా కొంతవరకే ఫోన్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. ఆ పిల్లలకి తల్లులు ఏడుస్తున్నారు అనగానే ఫోన్ ఇచ్చేయడంతో దాంట్లో నేను ఒక ఆమె, నేను చెప్తున్నాను కదా, దాంట్లో నేను ఒక ఆమె, పిల్లలు ఏడుస్తున్నారు కానీ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఆ ఫోన్లో వాళ్ళు మంచిగా చూస్తున్నారో చెడో చూస్తున్నారో మనకి ఏం తెలుస్తుంది? తెలియట్లేదు. వాళ్ళు తప్పుడు మార్గం ఎంచుకుంటున్నారు ఆ ఫోన్స్ వల్ల. 12-13 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు రేప్ అంటే నాకు అసలు అర్థం కాలేదు. ఆ పిల్లని మళ్ళీ వాళ్ళు తెలివిగా చంపేసేసి బయటపడేశారు, వాగులో పడేశారు ఆ పిల్లని. అంటే తల్లిదండ్రులు పెంచే విధానం కూడా ఉండాలి. ఫస్ట్ 12 సంవత్సరాల పిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్స్ అవాయిడ్ చేయాలి. మీకు అవసరమైతే టీవీలో కొన్ని వీడియోస్ అయితే ఆ పిల్లలకి ఫోన్స్ అనేది అవాయిడ్ చేసేసేయాలి, మొత్తానికి నేను చెప్పదలుచుకున్నది. అండ్ ఇంకొకటి చిన్నపిల్ల, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లలు అంటే మగపిల్లలు బతికేస్తారు ఏ ముందులా అనుకునేటోళ్ళం, ఇప్పుడు అలా లేదు. చిన్న పిల్లప్పటి నుంచే మనం దాచుకోవాల్సి వస్తుంది. మన కడుపులో 9 నెలలు ఎట్లా దాచుకున్నామో పిల్లలు పెద్ద అయ్యి ఒక హస్బెండ్కి వెళ్ళి వాళ్ళు చచ్చేంత వరకు కూడా పిల్లల్ని దాచుకోవాల్సి వస్తుంది. ఆడపిల్ల అనగానే దాచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ని తీసుకుంటే మనకి ప్రాణాలు కాపాడిందే ఆవిడ, మనకి ఇప్పుడు ప్రాణాలు కాపాడింది ఒక డాక్టర్. అలాంటి ఆ డాక్టర్నే చంపేశారు వీళ్ళనంటే, రేప్ చేసి ఘోరంగా చంపేశారంటే మనందరం ఎంత వాళ్ళకి కదా. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే అదర్ కంట్రీస్లో ఎలా ఉంది, ఇప్పుడు అవుట్ సైడ్ ఎలా ఉందంటే ఏమైనా రేప్ లాంటిది కానీ ఒక అమ్మాయిని ఏమైనా మాట అన్నాడంటే వాళ్ళకి ఎమ్మటే హ్యాంగ్ చేస్తున్నా లేకపోతే కత్తితో నరికేస్తున్నారు కదా. ఈ నా కొడుకులకు కూడా అలానే చేయాలి. వాళ్ళకి రేప్ అనే పదం రాకుండా కట్ చేసి పడదొబ్బాలి. నేనైతే ఇలానే మాట్లాడతా. వాళ్ళకి ఇంకా బతికే లేకుండా చేయాలి, వాళ్ళకి బతికి మీద ఆశ కలగొద్దు, అంత ఘోరంగా చంపాలి. ఎందుకంటే ఈ డాక్టర్ అన్నామే ఆ 10 మంది దగ్గర అంటే డాక్టర్ చెప్పే విధానం బట్టి 10 మంది పైగా ఆమెను రేప్ చేశారని తెలిసింది. ఆ 10 మందితో ఎంత క్షోభ అనిపించి ఉంటుంది ఆమె, ఒక ఆడపిల్ల కదా, ఎంత క్షోభ అనిపించి ఉంటుంది. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు చాలా వరకు చూసుకుంటే, అబ్బాయిలు పనిచేసే విధానం బట్టి చూసుకున్న అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. అలాంటి సెన్సిటివ్గా ఉన్న డాక్టర్ అంటే ఇంకా సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి అలాంటి డాక్టర్ని వీళ్ళు ఇంత ఘోరంగా రేప్ చేసి చంపేశారంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు ఈ కాలేజ్లో వీడియోస్ అన్నారు, హాస్టల్లో ఏమొస్తుంది వాళ్ళకి? ఆ క్షణంగా డబ్బు వస్తుంది కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి కదా. ఒక వీడియో తీసి నువ్వు బయట పెట్టేశావు, చూస్తే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నారు. ఆ పిల్లని కనే తల్లిదండ్రుల దగ్గర నుంచి తోబట్టువుల వరకు, అన్నదమ్ముల దగ్గర నుంచి అక్క చెల్లెల వరకు. ఇప్పుడు ఆ వీడియో చూసి నువ్వు బయట రిలీజ్ చేసావు, ఒక అన్నదమ్ముడి దగ్గర కంట పడిందంటే ఆ చెల్లెని మళ్ళీ చెల్లెలాగా చూడగలుగుతాడా?
చెప్పండి. ఒక అక్క చెల్లెని ఒక అక్క చెల్లిలాగా చూడగలుగుతుందా? అసలు అసలు ఆప్షనే లేదు, కనబడట్లేదు. పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకంటే ఒక జీవితం భవిష్యత్తు అంటూ ఉంటుందా? ఎలా చేయగలుగుతారు అబ్బాయి అన్ని? మీకు అసలు నోటికి అన్నం తిని బతుకుతున్నారో గడ్డి తిని బతుకుతున్నారు? అసలు వీళ్ళు బతుకు ఒక అర్థం ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ బతుకులకు ఏం పేరు పెట్టాలి కూడా అర్థం కావట్లేదు. అంత ఘోరంగా బతుకుతున్నారు వీళ్ళు సొసైటీలో. అలాంటి వాళ్ళని ఇంకా ఎందుకు బతుకుంచుతున్నారు? వాళ్ళని చంపేయాలి. అంటే నేను ఏమన్నా జనసేనలో తిరిగాను కదా, ఇప్పుడు అది కూడా వస్తుంది నెక్స్ట్ ఆడియన్స్కి. మీ పవన్ కళ్యాణ్ గారే చేయొచ్చు కంటే పక్కా నాకు తెలిసిన దాన్ని బట్టి ఆయనే పక్క ఏదో ఒక చట్టం ఇక్కడ తీసుకొస్తాడేమో అనిపిస్తుంది నాకు తెలిసిన. చాలా యాక్షన్ తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నేరుగా వెళ్ళి కలుస్తారు, నేరుగా వెళ్ళి మాట్లాడతారు. 8 ఏళ్ల పిల్ల దగ్గర వాళ్ళ పేరెంట్స్ నేరుగా వెళ్ళి మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, మాకు డబ్బు ధనం ఏమొద్దు, నా పిల్లని ఎలా అయితే చంపారో అలా వాళ్ళకి శిక్ష వేయండి, మాకు అంతకుమించి ఏం వద్దు అన్నారు. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే, అరే సరే పోతే పోయింది, మాకు ఇంత డబ్బు వచ్చిందన్న పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. రిలీఫ్ అయిపోతున్నారు. అలా రిలీఫ్ అవ్వకండి, మీరు ఫైట్ చేయండి. మీ ఏదైతే మీ పిల్లకి అన్యాయం జరిగిందో ఆ న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేయండి మీరు. మన పిల్లల ప్రాణాలే పోయినప్పుడు మనం వాళ్ళని కంటున్నాము, వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇద్దాం అనుకుంటున్నాము. ఆ భవిష్యత్తు మన కళ్ళ ముందు లేకుండా చేసినప్పుడు మనం ఎంత ఇంకా చెప్పండి, మనం ఉండి కూడా వేస్ట్. దానికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాలి. దానికి న్యాయం జరిగినప్పుడు మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటి వరకు ఎవరైతే అన్యాయం అయిపోయారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు న్యాయం జరిగేంత వరకు పోరాడండి అంతే. ఇన్ కేస్ నన్ను పిలిచినా వాళ్ళ తరఫున వెళ్ళి కంపల్సరీ పోరాడతాను నేను. నాకు అంటే అన్యాయం ఎక్కడైతే ఉంటుందో న్యాయం అక్కడ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అన్యాయం అలానే ఉండిపోతుంది, న్యాయం దొరకట్లేదు ఎవరికి. అసలు ఈ రేప్ కేసులు ఏంటో, వాళ్ళు ఎంత క్షోభ పెట్టి చంపుతున్నారో, మనం బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది తెలుసు అసలు. ఇప్పుడు మన షూటింగ్ టైం కూడా 9 to 9 కాల్ షీట్ ఉంటుంది. ఆఫ్టర్ 9 మన లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ అజీజ్ నగర్, చిత్రమంది స్టూడియోస్ అని అక్కడ దూరం ఉన్నాయి. అక్కడ నుంచి మనం ఇక్కడ రావాలన్నా సరే రోడ్డు మీద సరిగ్గా మనుషులే కనపడదు ఆ ఏరియాస్ లో. అలాంటి ఏరియాస్లో మనం షూట్ చేస్తున్నాము. ఇవన్నీ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలన్నా సరే ఆ క్యాబ్ డ్రైవర్ ఎలా ఉంటాడో కూడా తెలియదు. అంత భయపడాల్సి వస్తుంది ఈ రోజు. అదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా, మళ్ళీ అంత ఫారెస్ట్ ఏరియా. అంటే అప్పట్లో చూసుకుంటే అప్పుడు దిశ కేసు కూడా అక్కడనే కదా, అదే ఏరియాలో జరిగింది. అదే ఇప్పుడు మన షూటింగ్స్ కూడా ఇంక తప్పదు, మనం బతుక్కోవాలంటే షూటింగ్ చేయాలి. మన ఇండస్ట్రీలో ఉన్నదే బతుక్కోవడానికి, ఏదో ఒకటి చేసుకోవడానికి, పట్టుకుట్టు కోసం. అంత దూరం వెళ్ళి రిటర్న్లో వచ్చాడు, క్యాబ్ బుక్ చేసుకోవాలంటే భయం వేస్తుంది. క్యాబ్ డ్రైవర్ ఎలా ఉంటాడు, వాడు మైండ్ సెట్ ఆ టైంకి నైట్ పూట ఎలా మారిపోతుందో. మనం మేకప్ల మీద ఉంటాం, ఇలా మన జుట్లు వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉంటాము. ఏంటి భయం వేస్తుంది.